ప్రైజ్ ది లార్డ్. 118వ కీర్తన 15వ వచనంలో, నీతిమంతుల గుడారములో రక్షణ గురించిన ఉత్సాహ సునాదము వినబడును, యెహోవా దక్షిణహస్తము సాహస కార్యములు చేయును. మరి ఇక్కడ మనం చూసినట్లయితే నీతిమంతులమైనటువంటి మన గుడారాల్లో రక్షణ గురించిన ఉత్సాహ సునాదాలు వినబడుతూ ఉండాలి. ఈ రోజున మరి క్రైస్తవులమైనటువంటి మనము రహస్య క్రైస్తవులుగా మనం ఉండకూడదండి. మనం పొందినటువంటి రక్షణ చాలా ఘనమైనది. ఒక గొప్ప దేవుని మనం కలిగి ఉన్నాం గనక అన్య జనులందరూ కూడా గుర్తించేటట్లుగా ప్రతిరోజు కూడా మన యొక్క గుడారాల్లో రక్షణ గురించిన ఉత్సాహ సునాదాలు వినపడుతూ ఉండాలని మరి ప్రభు యొక్క లేఖనాలు సెలవిస్తా ఉన్నాయండి. ఎప్పుడైతే మనం స్తుతిస్తామో మరి స్తుతి సాతాను తల మీద ఒక సుత్తి దెబ్బ లాంటిదండి. మరి స్తుతించే గృహము చుట్టూ కూడా దేవుడు తన కంచె వేసి ఆ గృహాన్ని ఎంతగానో కాపాడువారై ఉన్నారని మీ అందరూ కూడా తెలియపరుస్తూ ఉన్నాను. సంగమా, మీరు అందరూ కూడా ఆలకించాలి. ఏంటంటే మనం స్తుతించాలి, మన గృహాల్లో స్తుతి ఉండాలి తప్ప మరి చాలా మంది గృహాలు ఏంటంటే ప్యాకాట్లు ఏమండి, అలాగే ఆ యొక్క భయంకరమైనటువంటి ఖైనీ ప్యాకెట్లు, లేకపోతే ఆ సినిమాలు, సీరియళ్ళు, మరి భయంకరమైనటువంటి దేవునికి ఆయాసకరమైన క్రియలు మరి చాలా గృహాల్లో జరుగుతుంటాయి. వాళ్ళు క్రైస్తవులే, వాళ్ళు మందిరానికి వస్తారు, కానీ వాళ్ళ యొక్క గృహం ఎలాగుంటుందంటే ఒక దయ్యం స్థావరాన్నిలాగా మరి వాళ్ళ యొక్క గృహాలు ఉంటాయండి. దయచేసి గమనించండి. ఒక గృహ ప్రవేశానికి మేము వెళ్ళిన తర్వాత ప్రార్థన పూర్వకంగా గృహాన్ని ఓపెన్ చేసాం. అయిన తర్వాత ఆ తర్వాత రోజు అదే ప్రాంతానికి ఒక చిన్న పని మీద వెళ్ళడం జరిగింది. వెళ్ళి నిన్నే కదా గృహప్రవేశం చేశాము, ఆ లోపల సామాన్లు సదిరారు లేదో చూద్దామని మరి గబగబా నేను వాళ్ళకి ఫోన్ చేయకుండానే ఆ గబగబా మెట్లెక్కి పైకి వెళ్ళేసరికల్లా అక్కడ అందరూ కూడా కూర్చొని ఆ మందు పెట్టుకొని పేకాట ఆడుతూ ఉన్నారండి. ఆ ముందు రోజేమో ఆరాధన, ఆ ముందు రోజేమో వాక్యం జరిగింది అక్కడే. ఆ తర్వాత రోజేమో అందరూ కూడా ఇంట్లో కూర్చొని వాళ్ళ బంధువులందరూ పేకాట ఆడుతూ ఆ మందులు తాగుతూ మరి అక్కడ కనబడేసరికి ఏంటి ఇది అని చెప్పి అడిగితే మరి పేకాట ఆడడం తప్ప అని చెప్పి అతను నాతో మాట్లాడారు కుటుంబ యజమానులు. మరి అది తప్పు కాకపోతే మరి మీరు ఎందుకు ఇలాగ రహస్యంగా తలుపులు వేసుకొని చేస్తున్నారు, మరి అది జోదమే కదా, దేవునికి ఆయాసకరమైన క్రియ కదా అని చెప్పి అసలు ప్రార్థన చేయకుండా వెంటనే ఆ మెట్లు దిగి మరి తిరిగి వెళ్ళిపోవడం జరిగిందండి. ఈ రోజున చాలా మంది క్రైస్తవుల యొక్క గృహాలు ఏ విధంగా ఉంటున్నాయో ఒక్కసారి మీకు మీరుగా ఆలోచన చేసి, మన గృహములో పరిశుద్ధత ఉంటేనే పరిశుద్ధుడైన దేవుడు మన గృహంలో ఉంటాడు. మరి చాలా మంది ఆ గృహాల్లో ఏంటంటే ఎక్కడ చెత్త అక్కడే, మరి ఏది కూడా క్లీనింగ్ ఉండదండి ఆ ఇంట్లో. మరి అలాంటి ఇంట్లో దరిద్రం తప్ప మరి దేవుడు ఎలాగుంటాడు, దేవుడు ఏ విధంగా అక్కడ నివాసం చేయగలడు? ఒక్కసారి ఆలోచన చేసుకొని మరి మన గృహాలను మనం పరిశుద్ధపరుచుకుందాం. స్తుతుల ద్వారా, స్తోత్రాల ద్వారా దేవునికి స్తుతియాగాన్ని మనం అర్పిస్తూ ఉండగా ఆ గృహములో దేవుని యొక్క సన్నిధి దిగి వస్తుందని, మరి దేవుడు మనతో పాటు ఆయన నివాసం చేస్తారని ప్రేమతో మనవి చేస్తూ ఉన్నాను.